జ్యువెలరీస్కి వచ్చేసాను. ఏంటి పబ్లిక్ చూస్తే ఎక్కువ కనిపిస్తున్నారు కదా. మరి అక్షయ తృతీయ అంటే ప్రతి ఒక్కరికి కూడా బంగారమే గుర్తొస్తుంది. మరి అక్షయ తృతీయ రోజు బంగారం షాప్లో ఉండకుండా ఎక్కడుంటారు మీరే చెప్పండి. అక్షయ తృతీయ అక్షయంగా అంటే తరగనిది అని అర్థం. తృతీయ అంటే మూడవ రోజు. అంటే ఎన్ని రోజులైనా కానీ తరగకుండా ఉండాలి అనే ఒక అర్థంతో కూడిన అక్షయ తృతీయ అని మీనింగ్ వస్తుంది. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటే తరగకుండా ఉంటుంది అనే అర్థం ఉంది. అలాగే అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యం చేసినా కానీ మంచి జరుగుతుంది అనేది చాలా మంది నమ్ముతారు. అలాగే ఈ రోజు ఏదైనా శుభకార్యం చేసినా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే బంగారం తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదని అదొక సాంప్రదాయంగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలి. కొంచెమైనా సరే బంగారం తీసుకుంటే మంచి జరుగుతుంది అని అంటారు. మరి ఇక్కడ చూస్తే ఇంతమంది వచ్చారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వచ్చేసేయండి. మేనేజర్ నాగేశ్వరరావు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో పబ్లిక్ అయితే చాలా వచ్చేసారు కదా. Yes, yes. అక్షయ తృతీయ రోజు స్పెషల్ ఏంటి ఒకసారి చెప్తారా మాకు? అక్షయ తృతీయ అంటే అందరికీ తెలిసిందే, దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో వాళ్ళకి ఇంకా రెట్టింపు అవుతుంది. అంతకు మించి మనకి సిరుల సంపదతో మనం బాగుంటాం అని ఒక ప్రత్యేకతో ఏంటంటే ప్రతి కస్టమర్లో కనీసం ఒక గ్రామ్ గోల్డ్ అయినా మనం తీసుకోవాలి అనే ఒక ఆలోచనతోటి కస్టమర్లు వస్తారు. సో అందుకోసమనే మనం ఈరోజు స్టోర్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తున్నాం. హ్యూజ్ క్రౌడ్. యాక్చువల్గా ఇంత క్రౌడ్ మనకి నెంబర్ ఆఫ్ స్టాఫ్స్ 400 మెంబర్స్ స్టాఫ్స్ ఉన్నారు. సో ఈ రోజు హ్యూజ్ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా 1 hour దాటిందంటే ఇంకా క్రౌడ్ ఇంకా చాలా హెవీగా ఉంటుంది. బట్ దాంతోపాటు ఈ అక్షయ తృతీయ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో వేస్టేజ్ మీద 2% అండ్ 3% కాయిన్ మీద కూడా మీరు చూసుకున్నట్టయితే వేస్టేజ్ లేదు. ఓన్లీ 3% GST పే చేయొచ్చు. అలాగే డైమండ్ మీద చూసుకుంటే క్యారెట్కి 6,000 రూపీస్ క్యారెట్ మీద ఆఫర్ ఉంది. అలా కాకుండా స్పెషల్ జ్యువెలరీ అని ఎంటైర్ ఒక 8,000 క్యారెట్స్ వరకు కూడా నో విఏ నో మేకింగ్, ఓన్లీ వెయిట్ ఇంటూ రేటు డైమండ్ మీద ప్రత్యేకమైన ఆఫర్ ఉంది. పైన సెకండ్ ఫ్లోర్లో ప్రత్యేకమైన ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్లో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయి. సో కస్టమర్ కోసం. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయండి? ప్రైజెస్ ప్రెజెంట్ 22 క్యారెట్ వచ్చి 8980 ఉందండి. సో సిల్వర్ వచ్చి 105 రూపీస్ ఉంది. మీరు ఆర్నమెంట్ ఇప్పుడు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా దాంట్లో 2% డిస్కౌంట్ లేదా 3% డిస్కౌంట్ కామన్ వస్తుంది. యాక్చువల్గా లలిత జ్యువెలరీ అంటే డిస్కౌంట్స్ ఏమి ఉండవు. కానీ బట్ ఈ స్పెషల్ అకేషన్ కోసం మన ఎండి సార్ ఏం చేశారంటే ఒక 2% అండ్ 3% డిస్కౌంట్స్ అప్లికేబుల్ ఇచ్చారు. కాబట్టి హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కస్టమర్స్. అండ్ నార్మల్ డేస్ లో చూస్తే ఎప్పుడు చూసినా కానీ బంగారం తీసుకోవడానికి వస్తూనే ఉంటారు. సో నార్మల్ డే తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న రోజు ఈ రోజు ఎలా ఉన్నారు మరి పబ్లిక్? నార్మల్ గా మనకి ఒక 500-600 వాకింగ్స్ వస్తాయి పర్ డే నార్మల్ గా. బట్ ఈ టైంలో వచ్చేసరికి మోర్ దాన్ 2,500-3,000 కస్టమర్స్ వస్తారు. సో ఒక 5 times 6 times కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళకి ఒక ఆలోచన అక్షయ తృతీయ అంటే మనం బంగారం తీసుకోవాలి. సో బంగారం ఏమి ఇప్పుడు లైక్ ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా గాడ్జెట్స్ కానీ అవన్నీ వాటిలా కాదు. గోల్డ్ ఏటైనా వారు యూజ్ చేసుకుంటారు. దాంతోపాటు అవసరం వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. సో 2 రకాలుగా వాళ్ళకి ఆహ్లాదం బ్యూటీతో పాటు అసెట్ కూడా ఉంటుంది. సో అందువల్ల కస్టమర్కి ఏంటంటే గోల్డ్ ప్రిఫర్ చేయడానికి దట్టు ఈ అక్షయ తృతీయ తీసుకుంటే మహిళల కంటే మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళ కోసమే ఇదంతా. సో ఎక్స్క్లూజివ్ డిజైన్స్తో పాటు ఆఫర్స్ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతారు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి. అక్షయ తృతీయ రోజు బంగారమే కాకుండా వెండి కూడా తీసుకుంటారు. వెండి కూడా డెఫినెట్ గా వాళ్ళకి ఇప్పుడు సిల్వర్ ప్లేట్స్ కానీ కుత్తు విల్లాక్స్ కానీ అందులో ఐడల్స్ కానీ గ్లాసెస్ కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నచ్చిన ఆర్నమెంట్స్ ఏవైనా పిక్ చేసుకోవచ్చు. దట్టు వేస్టేజ్ ఏమీ లేదు. సిల్వర్ లో కూడా తరుగు లేదు మజూరు లేదు. 90% ఆర్నమెంట్స్ అన్నిటికి కూడా. సో ఈ రోజు అయితే ఒక బెస్ట్ ఆఫర్ ఉంది. డెఫినెట్ గా బెస్ట్ మంచి ఆఫర్. లలిత జ్యువెలరీ ఎప్పుడు ఆఫర్ ఇవ్వలేదు. ఈ టైంలో ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మా కస్టమర్లు అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పి 100% మేము నమ్ముతున్నాం.
సో ఈ వీడియో చూసిన తర్వాత ఆఫర్ ఉంది అనేసి మళ్ళీ రేపు వస్తే మీరు ఆఫర్ ఇస్తారా మరి? ఇది May 4th వరకు ఉంది ఆఫర్. ఓకే, మే 4th డెఫినెట్ వరకు May 4th రావచ్చు. వరకు ఉంది. సో మీ వ్యూవర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో May 4th వరకు ఆఫర్ ఉందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఆఫర్ ని యూజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజెస్ చూసుకుంటే సో పెరుగుతూ పోతుంది. సో ఈ పెరగడం ఇంకా కంటిన్యూ అవుతుందా, తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? తగ్గే ఛాన్స్ అంటే మాక్సిమం ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే తగ్గే ఛాన్స్ అయితే మాక్సిమం కనబడట్లేదు. ఓకే, మాక్సిమం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేబీ 2 months లో 15,000 క్రాస్ కూడా అవుతుంది అంటున్నారు పర్ గ్రామ్ వచ్చి. అంటే 10 grams వచ్చి 1,50,000 వరకు. సో ఆ రకమైన మార్కెట్ సినారియో కనబడుతుంది. మేబీ చెప్పలేం, ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఇన్ కేస్ ఒకవేళ తగ్గినా కూడా ఈ ఏదైతే హైయెస్ట్ రేట్ అయిందో దాన్ని క్రాస్ చేసుకుని వెళ్తుంది. హిస్టరీ మనం కంపేర్ చేస్తే సేమ్ అలాగే ఉంది ప్రెజెంట్. అసలు తగ్గే ఛాన్స్ ఎక్కడా లేదు అంటే ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. అంటే ఇప్పుడు కొనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనేసి ఈ బంగారం రేట్లు పెంచుతున్నారా? అసలు కొనే వాళ్ళు ఎక్కువైపోయారు అలా అనుకుంటే, అలా మనం డిమాండ్ అండ్ సప్లై అని బట్టి చూస్తే ఎప్పుడో పెరిగిపోవాలి. అది మన చేతుల్లో ఏది ఉండదు. మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ ఉన్న ఇది బట్టి ఈ గోల్డ్ మీద డాలర్ పెరిగింది అనుకో గోల్డ్ రేట్ తగ్గుతుంది. బట్ డాలర్ కాస్ట్ ప్రెజెంట్ తగ్గుతుంది. అందువల్ల గోల్డ్ రేట్ మీద మీకు తెలిసిందే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఒడిదుడుకులు యాక్చువల్గా ఇచ్చింది. యాక్చువల్గా గోల్డ్ అనేది స్టెబిలిటీగానే ఉండాలి. బట్ ఇంత తక్కువ షార్ట్ టర్మ్లో ఈ ఒక బాగా పెరిగిపోయింది. సో వన్స్ పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గడం అనేది తగ్గుతుంది, కానీ అంతకు మించి మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక 500 ఒక 700 తగ్గచ్చు, కానీ పెరిగితే మాత్రం ఇంకా 1000, 2000, 3000 ఆ రేష్ లో తగ్గితే 100s లలో, పెరిగితే 1000s లలో. ఇదైతే పక్కా గుర్తు పెట్టుకోవాలి. 100%. ఓకే, సో చూసారు కదా, May 4th వరకు అయితే ఆఫర్ ఉంది. సో వీడియో చూసిన వెంటనే అయ్యో ఆఫర్ ఈ రోజే అయిపోతుంది అనుకోకుండా May 4th వరకు మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఆఫర్ ఉంటుంది. ఇంకెందుకు మరి లేట్, వచ్చేసేయండి. మీ పేరు? లత. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? రాజేంద్ర నగర్ బుద్ధివేల్ నుంచి. ఓకే అండి. సో ఎంత తీసుకుంటున్నారు మరి బంగారం? ఒక హాఫ్ తులం అనుకుంటున్నాము. హాఫ్ తులం. ఓకే, అంటే ఇంకా రేట్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఓకే, ఎవ్రీ ఇయర్ తీసుకుంటుంటారా అక్షయ తృతీయ రోజు? ట్రై చేస్తాము, అయితే కంపల్సరీగా. సో ఈ రోజు బంగారం తీసుకుంటే మంచిది అని అంటారు కదా, సో దాని గురించే తీసుకుంటున్నారా లేకపోతే ఎవరో చెప్పారు కదా మనం? ఎవరో చెప్పారని కాదు, యాక్చువల్గా తీసుకోవాలనుకున్నాను. మా అమ్మాయి బర్త్డే కూడా ఉంది, గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఈ రోజు బాగుంటుంది అని. సరే తీసేసుకుందాం. చాలా కలిసి వచ్చింది అయితే మీకు. మరి రేట్లు ఇలా మండిపోతున్నాయి, ఎండ కూడా అంత మండుతుందో లేదో తెలియదు కానీ రేట్లు అయితే రియల్ గా అంత మండిపోతున్నాయి. ఎండకన్నా ఎక్కువ రేటు గోల్డే ఉంది. అవును కదా, ఎండకన్నా ఎక్కువ మంటలు దీంట్లోనే కనిపిస్తుంది. 1,00,000 రూపాయలు అంటే మాటలా కష్టమే. ఒకప్పుడు 1000 రూపాయలు పెడితే బంగారం వచ్చేది, 1,00,000కి వెళ్ళిపోయింది. ఆ మాసం తీసుకోవాలన్నా 1000 రూపాయలు పోన్లే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా చిన్న ఫంక్షన్స్ లో పెడదామంటే గోల్డ్ అయితే పెట్టలేము. సో వాల్యూ కూడా చిన్నదే కదా, చిన్నదే తీసుకొచ్చిల్లు గోల్డ్. అసలు పెట్టలేము మనం. 1000-2000 బంగారం పెట్టాలి ఎవరికైనా అనుకుంటే ఇప్పుడైతే పెట్టలేము. ఇప్పుడు అతులం తీసుకున్నా కానీ అది ఎటు కనిపిస్తలేదు అసలు. కనిపించదు. ఏదో మన సాటిస్ఫాక్షన్ కి కొనాలి, పూజలో పెట్టడమో తీసుకోవాలి అంటారు కాబట్టి తీసుకోవడం, అంతే తప్ప ఇంకేం లేదు. అక్షయ తృతీయ గురించి మీ మాటల్లో చెప్పండి. అక్షయ తృతీయ గురించి అంటే నాకు ఎంతగా తెలీదు. ఓకే, సో మంచి రోజు బంగారం తీసుకోవాలి. బంగారంతో పాటు ఏది చేసుకున్నా మంచిదే అంటారు, కాకపోతే పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి బంగారం కొంటారు. నార్మల్గా వెండి ఏదైనా కూడా కొనొచ్చు అంటారు. ఓకే, బంగారం ఎందుకు తీసుకుంటారండి? మంచిది అనేసి అంటారని తీసుకుంటారు. ఓకే, సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారా? తీసుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారు. సో బంగారం రేట్లు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి ఎలా ఉందండి మరి? పెరిగింది కొద్దిగా. సో అప్పుడే బాగుంటాయి అంతే, ఇంకా తగ్గితే బాగుంటుంది. ఆఫర్ పెట్టిరు కదా, తగ్గితే బాగుంటుంది. సో ఈ రోజు ఆఫర్ ఉంది అంటున్నారు, మీరు ఆఫర్ ని యూజ్ చేసుకోవడానికి వచ్చేసారు. అడగాలి, ఇంకా ఇప్పుడే సెలెక్షన్ అవుతుంది. ఎంత తీసుకుందాం? 3% ఇస్తామన్నా. ఎంత తీసుకుంటాం? 1 గ్రామ్. 1 గ్రామ్ ఒక తులం. ఓకే, సో అక్షయ తృతీయ అనగానే మీ మైండ్ లోకి ఏదొస్తుంది?
గోల్డే వస్తుంది ఫస్ట్ నేను అనుకున్నాను Gold వస్తది. లేడీస్ ని ఆన్సర్ అడిగితే అదే వస్తుంది. అక్షయ తృతీయ అనగానే గోల్డ్. సో గోల్డ్ తీసుకోవాలి అనేసి నార్మల్ గా ఎవరో చెప్తే వచ్చారా లేదు అంటే మేము ప్రతి ఇయర్ తీసుకుంటాం. ఓకే ఓకే అండి. అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు తీసుకుంటారండి? ఆ రోజు చాలా మంచిదని చూసుకుంటారు. మళ్ళీ సంవత్సరం కొత్తగా వస్తూ ఉంటాయి So every year వెరైటీస్. తీసుకుంటూ ఉంటారా? ప్రతి సంవత్సరం 1 గ్రామ్ 1/2 గ్రామ్ తీసుకుంటాం. సో నేను మిమ్మల్ని అడగచ్చలేదు, అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవడం కంటే బంగారం దానం చేస్తే మంచిది అని అంటారు. అది ఎవరు చేస్తున్నారమ్మా ఇప్పుడు? చేస్తే అంటే చాలా అది మంచిది. పూర్వం ఉండేదండి. పూర్వం ఉండే ఓకే కానీ ఇప్పుడు బంగారం. తీసుకుంటున్నారు, బంగారం తీసుకుంటున్నారు. కందిపప్పు, ఉప్పు, బియ్యం అన్ని దానం చేసేవాళ్ళు అన్ని. ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. మా రోజుల్లో అలా చేసేవాళ్ళు. ఓకే, ఆ రోజుల్లో ఇలా చేసేవాళ్ళు. ఎక్కువ కందిపప్పు, షుగరు, రైస్ అలాంటివి దానం చేసేవాళ్ళు బ్రాహ్మణులకు. ఓకే, ఇప్పుడు అవన్నీ లేదు. ఇప్పుడు ఖాళీ కొనుక్కోవడం వరకే, ఇప్పుడు బంగారం షాప్ కి రావడం కొండం అంతే, అంతే. ఇంకేమీ లేదు. ఓకే, సో మీ మాటల్లో అక్షయ తృతీయ గురించి వివరించాలి అంటే ఏం చెప్తారండి? ఏముంది, ఇలానే వస్తారు కొనుక్కుంటే ప్రతి సంవత్సరం. మా రోజుల్లో కొందరు శ్రావణ మాసంలో గోల్డ్ కొనేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా అక్షయ తృతీయ వెలిసింది. ఒక 30-35 ఇయర్స్ నుంచి పెట్టారు ఇదంతా. ఫస్ట్లో అసలు ఇదే లేదు మాకు. అక్షయ తృతీయ రోజు కొనుక్కునేది లేదు. శ్రావణ మాసంలో తప్పకుండా కంపల్సరీ వరలక్ష్మి పూజలు, వరలక్ష్మి పూజ కంపల్సరీ కొనేవాళ్ళం. 1 గ్రామ్ లక్ష్మి రూపులు అటువంటివన్నీ తీసుకునేవాళ్ళం. మా చాలా తక్కువ. ఇప్పుడు ఈ జనరేషన్ చూస్తున్నాం. ఒక 25 ఇయర్స్ నుంచి కొంటున్నారు. మాది 45 ఇయర్స్. అప్పుడు ఓన్లీ ఇవే వరలక్ష్మి వ్రతం పూజలు, దీపావళి అమావాస్యకి అప్పుడు. సో ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు అందుకేనమ్మా బంగారం ఎవరు రేట్లు. లేరు కదా, మ్మ్. ఎవ్వరు జనం లేరు. అందరూ సిల్వర్ జ్యువెలరీ మాకు చూపిస్తున్నారు, అవే కొంటున్నారు ఎక్కువ. పైన ఉన్నాయి, చాలా మంది అక్కడే ఉన్నారు. ఓకే, ఆ, సో అంటే ఫస్ట్ మనం ప్రీవియస్ చూసుకుంటే ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మీకు ఎలా అనిపిస్తుంది ప్రైస్? చాలా పెరిగిందమ్మా, చాలా పెరిగింది. అందుకే ఎవరు లేరు. నేను 2 ఇయర్స్ బ్యాక్ వస్తే రష్ అంటే రష్, అసలు లోపలికి రావడానికి కూడా ఉండేది కదా, ఓకే, ఫుల్ రష్ ఉండేది. ఇప్పుడు అందుకే కదా ఎవరు లేరు అసలు. ఆ కొనేది కూడా చూసుకుంటున్నారు. చిట్టి కార్డ్స్ ఉంటాయి కదా, మాకు ఇయర్లీ కార్డ్ కడతాం కదా, ఆ కార్డు మీద కొంచెం వేసి తీసుకుంటున్నారు. ఓకే. సో ప్రైజే కాకుండా బంగారం విషయంలో ఏమైనా చేంజ్ అయిందంటారా? బంగారం కూడా సో ఫస్ట్ లో బంగారం చూసుకుంటే ఈ బంగారం బాగుంది, ఇప్పుడు వచ్చే బంగారం బాగాలేదు. 916 వచ్చింది కదమ్మా, ఇంకేం డౌట్ లేదు. డౌట్ లేదు. 916 వచ్చినప్పటి నుంచి అంత గ్యారంటీ ఇస్తున్నారు కదా వీళ్ళంతా. సో హ్యాపీగా హ్యాపీగా తీసుకోవచ్చు, తీసుకోవడానికి లేదు. మనీ కావాలి కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్కూల్స్, పిల్లలు ఓపెనింగ్, కాలేజెస్కి కూడా చాలా ఫీజులు అవి ఉంటాయి కదా, ఇక చూసి కొంటున్నారు జనం అంతా. నేను అబ్జర్వ్ చేశాను అప్పటి నుంచి. నేను సిల్వర్ జూబ్లీ మా కోడలు వచ్చింది, బ్యాంగిల్స్ తీసుకుంది. Okay. తను ఇక్కడ కార్డు కడుతుంది, మంత్లీ కార్డు కడుతుంది. Okay. సరే తను చూడండి, నేను పైకి వెళ్ళాను. సిల్వర్ జూబ్లీ దగ్గర చాలా మాకు చూపిస్తున్నారు, బాగా కొంటున్నారు గోల్డ్ పైన. కంటే సిల్వర్ ఎక్కువ సిల్వర్ అంటే ఇవే ఇక్కడ 5 lakhsది, అక్కడ 20,000 10,000కి ఉన్నాయి. చాలా ఎప్పుడో వేసుకొని తీసేయచ్చు కదా. బాగుండి ఎక్కడ పెట్టుకోవాలో మనకి తెలవనప్పుడు కొనుక్కోవచ్చు. అంతేగాని మామూలు మిడిల్ ఫ్యామిలీస్, మధ్య తరగతి వాళ్ళు చాలా కష్టం ఓకే. కొనలేదు. నమస్తే అండి, నమస్తే, మీ పేరు? నా పేరు కళావతి. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలనే కాన్సెప్ట్ గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మా అమ్మాయి మ్యారేజ్ ఉందని తీసుకొని వచ్చామండి. ఓకే, సో అలా కలిసి వచ్చింది అయితే. అవును, అక్షయ తృతీయకి ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారా? ఎవరి ఇయర్ అంటే 1 గ్రాము అట్లా, తులము అట్లా. ఓకే, సో అసలు ఎందుకు తీసుకోవాలండి అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు అది తీసుకోవాలి? సెంటిమెంట్ అండి, అంతే. సెంటిమెంట్ అంతే. అంతే, సెంటిమెంట్ కోసం. ఓకే, సో మరి ఎంత తీసుకున్నారేంటి ఇప్పుడు బంగారం? ఇప్పుడు మేము 10 తులాలు తీసుకోవాలండి, మ్యారేజ్ అమ్మాయిదని. అక్షయ తృతీయ రోజు అయితే బాగుంటుందని. ఓకే, సో తనకు మంచి జరుగుతుంది, మీకు తీసుకున్నట్టు. అవునవునవును, మీది ఛానల్ అండి, ఈహా టీవీ. ఈహా టీవీ. మీ పేరు? ఈశ్వరి, ఎక్కడి నుండి వచ్చారు? ప్రకాశం జిల్లా. ఓకే, సో అక్కడ నుండి వచ్చారు ఇక్కడికి. మా ఏంటి relative. ఓకే, రిలేటివ్.
సో అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు తీసుకోవాలండి? సెంటిమెంట్. సెంటిమెంట్. సో సెంటిమెంట్ కోసం తీసుకుంటారు అంతే. సెంటిమెంట్. ఓకే, తీసుకోవడం వల్ల మరి ఏం యూజ్ ఉంటుంది? హ్యాపీనెస్ అంతే. హ్యాపీనెస్ అంతే. సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటారా? ఓకే. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ప్రైజెస్ ఎలా ఉన్నాయండి మరి? చాలా ఎక్కువ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది, కానీ తీసుకోవాలని ఇష్టం ఉంది కాబట్టి తీసుకుంటాం. సో ఎంత ప్రైస్ అయినా సరే ఎక్కడ తగ్గేది లేదంటారా అసలు? నచ్చితే తీసుకోవాలని ఉంటుంది. అంతేనండి. సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారు. ఓకే అండి. మీ పేరు? నా పేరు అక్కచ్చమ్మ. అక్కచ్చమ్మ. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? అక్కడి నుంచి వచ్చినాం లేదేమో. ఆ, ఖమ్మం. ఓకే, ఖమ్మం నుండి వచ్చిల్లు. అక్షయ తృతీయ అంటే తెలుసా? అక్షయ తృతీయ అంటే తెలుసా? తెలియదమ్మా. మరి వీళ్ళందరూ బంగారం కొనడానికి వచ్చిల్లు కదా, వచ్చిర్రు. అక్షయ తృతీయకి బంగారం తీసుకోవాలని వచ్చిల్లు. మీరు పూర్వంలో ఏం చేసేవాళ్ళు మీ కాలంలో అక్షయ తృతీయకి? మా కాలంలో ఏం తీసుకున్నాం లేమ్మా. ఏం తీసుకోలేదు. తీసుకున్నాం అప్పుడు. ఓకే. అప్పుడు అగ్గువ కదమ్మా, ఆ, ఇప్పుడు చిరమైపోయా. అప్పుడు తీసుకున్నాం మేము. అంటే బంగారమే తీసుకునే వాళ్ళు అప్పుడు కూడా? తీసుకుంటాం. అంటే ఇంకేమేం చేసేవాళ్ళు మరి అప్పుడు అక్షయ తృతీయ రోజు? అప్పుడు తీసుకున్నాం నల్ల పూసలు, సరుడులు, ఆ, నకిలీసులు అవి తీసుకున్నాం. ఓకే. ఇందాక గోల్డ్ దగ్గర చూసినప్పుడు చాలా మంది ఉన్నారు, బట్ గోల్డే కాకుండా ఇక్కడ సిల్వర్ దగ్గర కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారు చూడండి. సో గోల్డే కాదు సిల్వర్ కూడా తీసుకోవచ్చు అక్షయ తృతీయ రోజు అని అంటున్నారు. సో ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? లక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారు? నేను యాక్చువల్లీ నాగ్పూర్ ఇంకా వచ్చిన. ఓకే. సో ఇప్పుడు సిల్వర్ తీసుకుంటున్నారు, అక్షయ తృతీయ కోసం సిల్వరా? అలా కాదు, సిల్వర్ గోల్డ్ రెండు కొనుక్కుంటా ఉన్నాం. ఆహా, రెండు తీసుకుంటున్నారా? ఓకే. బై గాడ్ స్పేస్ దిస్ టైం ఉంది దానిగా కొనుక్కుంటున్నాం. ఓకే. సో ఈ రోజు బంగారం తీసుకుంటే మంచిది అని అంటారు కదా, సో దాని గురించి మీరు ఏమంటారు? మంచి కొనుక్కునేకైతే కొనుక్కోవచ్చు, లేకపోతే ఉప్పు పప్పు కొనుక్కుంటాం అంతే. ఏం వీలైతుందో అది కొనుక్కోవాలి అంతే. ఓకే. సో ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారా? అయితే తీసుకుంటాడమ్మా. ఓకే. సో మరి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఎక్కువనే ఉన్నాయి. ఎక్కువనే ఉన్నాయి. అదే అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గోల్డ్కి అయితే సో మనకి న్యూస్ వస్తుంది కాబట్టి తెలుస్తుంది, బట్ సిల్వర్కి ఎలా ఉంది మరి? సిల్వర్ మోస్ట్లీ పూజ ఐటమ్ తీసుకుంటాం, దాంట్లో ఎక్కువ బార్గెనింగ్ నాకు అలవాట్లేదు. ఓకే. నాకు నచ్చితే కొనుక్కుంటాను. నేను ఎక్కువ ఆ ప్రైస్ గురించి ఎంత ఎక్కువ అవుతుంది ఎంత తక్కువ అవుతుంది కాదు, నేను నీడ్ బేస్డ్. ఓకే. సో నేను మంచి రోజు అనేటి వల్ల కొనుక్కోవాలని అనుకున్నాను. నేను మంచి రోజు అని దానికి పూజ సామాన్ తీసుకోవడానికి వచ్చారు. ఏమంటే విజయదశమి నాడు, యుగాది నాడు, అక్షయ తృతీయ నాడు మీరు దినం వారం చూడొద్దు, టైమింగ్స్ చూడొద్దు. ఆ రోజు ఏం కొనుక్కున్నా మంచిది అని ఐదీగం. సో దాని ఇంకా నేడు అవుతుంది, వీలైతుంది, ఇంత దూరం వచ్చినాం, మా డాటర్ ఇక్కడే చదువుతుంది, ఓకే, ఇంత దూరం వచ్చినాము కొనుక్కుంటాం. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భాను. ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? నేను అత్తాపూర్ నుంచి వచ్చాను. ఓకే. సో ఎక్కువ లేడీస్ అంటే గోల్డ్ అని చూస్తుంటాం. అంటే gold ఇంకా అవ్వలేదు. అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటారు, బట్ ఫస్ట్ ఇక్కడ మీరు దేవుడి silver కూడా కోసము ఆహా. కామధేను తీసుకుందాం అనేసి Okay. సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. నెక్స్ట్ కిందికి ఫస్ట్ ఫ్లోర్ So first దేవుడిని తీసుకున్న తర్వాత మా మీకు ముగ్గురికి సేమ్ తీసుకుంటారు. కావాలి, మేము ముగ్గురం ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే. అందుకనేసి షాపింగ్ వచ్చాము, చిన్న షాపింగ్ అక్షయ తృతీయ గురించి. ఓకే. సో అక్షయ తృతీయ రోజు ఇలా సిల్వర్ కానీ గోల్డ్ కానీ తీసుకోవాలంటారు కదా, సో ఎందుకు తీసుకోవాలి? అది ఆచారం కదా, అందరు చెప్తారు, పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అంటే నాకు అంతగా తెలియదు, తెచ్చుకోమని చెప్తారు కాబట్టి తెచ్చుకుంటున్నాను. సో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి తీసుకోమని ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాము. ఓకే అండి. అంటే ఎక్కువ పెద్దగా ఉంటే, పెద్ద అమౌంట్ ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటాము. చైన్స్ లేదంటే ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అలా తీసుకుంటాము. లేదంటే మామూలుగా ఇంట్లో చిన్న టాప్స్ పిల్లలవి, లేదంటే సెకండ్ టాప్స్, ఫింగర్ రింగ్స్ అలా ఏమైనా తీసుకుంటాము. ఓకే. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకునే సాంప్రదాయం ఉంది. సో బంగారమే కాకుండా వెండి కూడా తీసుకోవచ్చు. సో బంగారం రేట్లు ఎంత పెరుగుతున్నా కానీ ప్రజలైతే ఎక్కడ తగ్గట్లేదు. మీరే చూసారు కదా ఎంత మంది వచ్చారో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి.